హరి ఓం. భగవద్గీత సత్సంగానికి మిత్రులందరికీ పునఃస్వాగతం. 7వ అధ్యాయం 7వ శ్లోకంలో వచ్చాం. మత్త పరతరం నా అన్యత్ కించిత్ ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. దీని ప్రకారంగా కృష్ణ పరమాత్మ మణుల్లో ఉండే సూత్రంలాగా ఆయన విశ్వాన్ని ధరించారు. ఆయన కన్నా వేరుగా మత్త పరతరం నా అన్యత్ కించిత్ అస్తి, కించిత్ కూడా లేదు ఆయన దాటి వేరేగా ఏమీ కూడా అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. మనం సామాన్య దృష్టికోణంలో భగవద్గీతను స్టడీ చేస్తూ ఈ సామాన్య పరిభాషలోనే కృష్ణ పరమాత్మని కనుగొనే ప్రయత్నం చేద్దాం. మనం ఒకరినొకరు పరామర్శించుకున్నప్పుడు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇవే కదా మనకు అసలు ప్రశ్నలు. ఇదే ప్రశ్న కృష్ణ పరమాత్మకి అపిలికబుల్ చేసి ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు చూద్దాం. ఆయన మణుల్లో దారంలాగా ఉన్నారు. ఏం చేస్తున్నారు? భగవద్గీతలోనే ఒకనొక శ్లోకంలో చెప్పినట్లుగా ధర్మానికి గ్లాని ఏర్పడినప్పుడు యుగే యుగే ఆయన తనను తాను సృజించుకుంటాను అని చెప్పారు. ఆయన స్వకీయ ప్రకృతి చేత సృజించుకుంటారు. యుగే యుగే అంటే యుగం అంటే క్షణకాలం పాటు, కనురెప్ప కాలం పాటు నుంచి 43,20,000 సంవత్సరాల మహాయుగం కూడా కావచ్చు. ఈ మధ్యలో ఎప్పుడు అవసరపడితే అప్పుడు ఆయన సృజించుకుంటారు. ధర్మగ్లాని ఎప్పుడు ఏర్పడుతుంది చూద్దాం. ఎగ్జాంపుల్గా ఒక స్థిరంగా ఉన్నటువంటి నీటి కొలను తీసుకుని ఆ నీటి యొక్క ధర్మం సమంగా ఉండటం, ఆ సమధర్మానికి ఓ చిన్న గులకరాయి విసిరితే గ్లాని ఏర్పడుతుంది. మధ్యలో ఆ గ్లాని ఏర్పడినప్పుడు కెరటాలు వస్తాయి, అప్ అండ్ డౌన్స్. అవి అలా వచ్చిన తర్వాత అవి కొద్దిసేపటికి కామ్ డౌన్ అవుతాయి. ఇదిగో ఈ కెరటాలు రప్పించే ఏ చైతన్యం ఉందో, కెరటాలను నడిపిస్తున్న ఏ చైతన్యం ఉందో అదే కృష్ణ చైతన్యం. తనను తాను సృజించుకుంది రెప్పపాటు కాలంలో, యుగే యుగే. అయితే ఈ కెరటాల్లో ఉండే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్కి డౌన్కి మధ్యలో ఒక రేఖ ఉంటుంది. అదే కృష్ణ పరమాత్మ స్వయం చెప్పారు, మణుల్లో ఉన్న దారం లాంటి అలా ఉంటాను అని. అంటే ఈ కెరటాల మధ్యలో ఒక రేఖను ఊహిందాం. ఆ రేఖను టార్గెట్ చేసుకుని ఈ నీరు తిరిగి సమస్థితికి వస్తుందన్నమాట. అదిగో ఆ రేఖే కృష్ణ పరమాత్మ. సామాన్య దృష్టికోణంలో మనం అర్థం చేసుకునే విధానంలో ఈ అప్స్ అండ్ డౌన్స్ మనం ఫేస్ చేస్తున్నాం. ఒకసారి అప్ అవుతాం, ఒకసారి డౌన్ అవుతూ ఉంటాం. జై శ్రీకృష్ణ. వచ్చే వీడియోలో వచ్చే శ్లోకంతో